లైటింగ్ అంటే ఇది ముందుగాల లైట్ మ్యాన్ కాడ నుంచి లెన్స్ మ్యాన్ దాకా అంటే ఇది ఏమంటారు డోఫ్ అంటారా అన్న కెమెరా ఏది డోఫ్ డిఓపియా డిఓపి డోఫ్ కదా అన్న డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. అది లైట్లు పెట్టాగానే ఆయన కూడా మంచిగానే పెద్ద సినిమాలు తీసిన ఆయన కదా. యా కృష్ణపతి. యా ఆల్ మై వసంతమా కృష్ణన్ వసంత్ అన్న వసంత్ కృష్ణన్ కృష్ణ ఎన్ వసంత్ Krishnan he's not able to say. Krishna and Vasant is saying. ఓ కృష్ణ ఎన్ వసంత్. ఎన్ వసంత్ కదా. బై యూ కెన్ సే. పుష్పక్ కూడా పని చేసిన పుష్పక్ పని చేయాలి. ఎడిటర్ రూబెన్ గారు పుష్పక్ పని చేశారు. అదే చాలా మంది పెద్ద పెద్దోళ్ళనే పెట్టింది. హిప్ హాప్ తమిళ మ్యూజిక్ మన ధృవ సినిమాకి చేశారు, ఏజెంట్ సినిమాకి చేశారు, ఆయన ఈ సినిమాకి మ్యూజిక్. ఇఫ్ ఆఫ్ అంటే అదొక పాట లెక్కనే ఉన్నది. కాదు కాదు ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఆల్రెడీ తమిళ్లో మంచి హిట్లు ఇచ్చారు. సూపర్ హిట్ అంటే ఆయన కూడా హీరోనే. ఆయన హీరో కూడా హిట్లు ఇచ్చారు, మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా హిట్లు ఇచ్చారు. ఇక్కడ మన తెలుగులో చేసిన 2 సినిమాలు ధృవాను ఏజెంట్. నువ్వు కూడా వాడినావు కదా అన్న ఒక పాట. నేను పాడలే నేను ఎప్పుడు పాటలు పాడలే బాబు. అంటే మరి ఇప్పుడు డైరెక్టర్ యాస్కెనింగ్ చేసినప్పుడు యాడ్కరు సింగర్ కావద్దా? అవ్వచ్చు, కానీ దానికి గొంతు కూడా ఉండాలి. యాంకరింగ్ అంటే పర్లేదు. లేదు నీ వాయిస్ బాగుంటుంది, ట్రై చేయి ఎప్పుడైనా. నెక్స్ట్ ఫిల్మ్ ఇరికించద్దు సార్. బడ్డీ 2లో he'll sing. బడ్డీ 2లో మా సత్తన్ ఉంటే నేను పాడతా. అది నువ్వు సత్తన్ క్యాష్ చెయ్యి, అప్పుడు నేను వచ్చి ఖచ్చితంగా పాట పాడతా. సేమ్ టీమ్ అప్పుడే అలీ సార్. నో సార్, నాట్ గాయత్రి. గాయత్రి మొన్న చెప్పింది హూ డూ యూ వాంట్ టు వర్క్ విత్ అంటే ఐ థాట్ షీల్ సే శామ్ అండ్ శిరీష్. Oh, I like working with new people. I want new people and so the new people తో పని చేసుకొని మనతో వద్దు సార్. నేను అన్ని ఇంటర్వ్యూస్ నాకు ఎప్పుడు మళ్ళీ ఐ వాంట్ టు వర్క్ అగైన్ విత్ శామ్. నాకు శామ్ తో మళ్ళీ సినిమా చేయాలి. నాకు పరశురామ్ గారితో పని చేసి నాకు పరశురామ్ గారితో మళ్ళీ పని చేయాలి. నేను ఎప్పుడు పని చేసిన టెక్నీషియన్స్ తో నేను మళ్ళీ పని చేయాలనుకుంటా. వద్దంట, ఇప్పుడు కొత్త వేరే హీరోస్ కావాలంట, నువ్వు వెళ్ళి అది చేసుకోపో. అలిగేవా బొంగమూతి పెట్టావా? ఉంటదిలే అన్న. ఇక 40 అంటే అంతే, ఒక్కొక్క ఏళ్ళకి ఒక్కొక్క రంగు వేసుకుంటారు కదా. మొత్తం అన్నేళ్ళకి కూడా ఒక నెయిల్ పాలిష్ చేయరు వాళ్ళు. అంటే అట్లా ఉంటుంది వాళ్ళకు. ఇది కాకుండా ఇది నెయిల్ పాలిష్ కలర్ ఓన్లీ ఫర్ ఈచ్ thumb they wear a different color. They don't wear a single color, so they want that variety. డిఫరెంట్ థింగ్స్ కూడా సేమ్ కదా. వాళ్ళతో వీళ్ళతోని ఇంకెవరితో చేయాలను తెలుగులో ఆల్రెడీ రవితేజ్ అన్నతో చేసినావు, మా శిరీష్ అన్నతో చేసినావు. I want to work with every hero. Specific గా చెప్పావు కదా, మొన్న 2-3 పేర్లు చెప్పావు కదా, చెప్పు. 2 names asked. I want to work with Alu Sirish in Buddy 2 with Sam. బిస్కెట్ ఇదైతే బిస్కెట్ కాదన్న, అంతకన్నా ఎక్కువ చాక్లెట్ ఇది. I want to. Okay sir, I melted. Okay. Done please. మా గాయత్రితో పని చేద్దాం. Sir same team sir. మేమైనా కూడా అంతే కదన్న. ఇప్పుడు గీత ఆర్ట్స్, ఇప్పుడు నువ్వు మామూలు మనిషివి కాదు. జర నీతో మంచిగా ఉంటే మాకు కూడా పెద్దగా ఆపర్చునిటీ వస్తుంది అంట అని జర ఉంటుంది కదా. అందుకే ఆమె కూడా తప్పలేదు కదా. నువ్వు అన్నావు చూడ ఒక డైలాగ్ అన్నా, అదైతే ఇట్లా గుచ్చుకొని పోయిందే నాకు. ఇట్లా హార్ట్కు బాణం ఫుల్లో గుచ్చినట్టు గుచ్చింది. ఎప్పటి దాకా వస్తావురా, ఏడు దాకా వస్తావురా అంటే గెలిచేదాకా. నిజమన్నా, నువ్వు కూడా అంతే కదన్నా. ఏం దాకా తీస్తావు సినిమాలు అంటే హీట్ అయ్యేదాకా. మాస్ డైలాగ్ విచ్ everybody can connect, no, for everyone, you, me, him, her, for everyone. For what I liked about this team is everyone wants a hit or blockbuster. That is there. She's working, sir, him, me, everyone is working for blockbuster. You doing this interview, blockbuster interview. So that I felt that dialogue represents. 2 సార్లు రేందన్న నా గురించి చెప్పింది 2 సార్లు. ఇప్పుడు ఇదేమో కామెడీ చేస్తుంది, మళ్ళా క్రైమ్ కూడా చేస్తున్నది. ఇది అంటే క్రైమ్ కాదు, జస్ట్ యాక్షన్ పన్ను. ఠాగూర్లా చిరంజీవి సార్ లెక్క, మళ్ళీ అపరిచితుల్లా విక్రమన్న లెక్క, అసొంటిది కదా. ఆల్ టైప్ ఆఫ్ యాక్షన్ ఇస్ దేర్. దుష్ట శిష్కెనా, సిస్టర్ అస్కెనా. ఆయన మన రాష్ట్రం కాదని ఎలా తెలుస్తుంది? డైలాగ్ జగదేవ్ వీరు డైలాగ్ చెప్తున్నావు, అమరీష్ పూరి డైలాగ్. అంతే కదనే, మీరు అనేది అంతే కదా. ఇట్ విల్ డు ఎవ్రీథింగ్. దట్స్ వాట్ ఐ కెన్ సే. దీనికి లవ్ స్టోరీ కూడా పెట్టినావా? లవ్ స్టోరీ
ప్రాపర్ లవ్ స్టోరీస్ దేర్. దీనికి మరి టెడ్డీ బేర్ లవ్ స్టోరీ ఉంది మరి. ప్రాపర్ దిస్ బేస్ లైన్ இப்போ టైటానిక్ లో షిప్ మెయిన్ దళకీల లవ్ స్టోరీ నో దిస్ ఎన్నదా దిస్ టెడ్డీ ఆడియన్స్ మనిషిని చేసుకునేంత వరకు లవ్ స్టోరీ, బొమ్మని చేసుకునేంత వరకు యాస్కెఫ్ట్ కానీ పొరపాటున మనిషిని కూడా చేసుకుంటుంది. అది నేను చెప్పను, అది మీరు చూడాలి సినిమా. బొమ్మ మనిషిని ఎలా చేసుకుంటది అంటే సహాయ జీవితం. ఏం కాదు, మీరు చూడాలి సినిమా. ఈ పొద్దు రేపు ఊతంతా సహాయ జీవితం చేస్తున్నారు కానీ అలా ఏం లేదు, లవ్ స్టోరీ ఉంది. ఇప్పుడు నేను మొత్తం విప్పి కథ మొత్తం నీకు చెప్పేస్తే సినిమా చూసినప్పుడు నీకేం మజా రాదు. అందుకే టెడ్డీ బేర్కి లవ్ స్టోరీ ఉంది, టెడ్డీ బేర్ యాక్షన్ చేస్తుంది, టెడ్డీ బేర్ టాలీవుడ్ ఫ్యాన్, అందరు హీరోలు ఇమిడియేట్ చేస్తుంది. దానికి నేను సినిమా అన్నట్టు సినిమాకి మెయిన్ హీరో టెడ్డీ బేర్ అంటే సపోర్టింగ్ హీరో నేను, దానికి సహాయంగా నేను ఫైట్లు చేస్తాను తప్ప మెయిన్ హీరో టెడ్డీ బేరే. సో నీకు సినిమా చూస్తేనే మొత్తం అర్థం అవుతుంది, నువ్వు అడిగే ప్రతి క్వశ్చన్కి ట్రైలర్లో ఉన్న దానికన్నా ఇంకా ఏం చెప్పినా చూసినప్పుడు నీకు మజా పోతుంది. ఇప్పుడు జ్ఞానవేల్ అన్న ఇప్పుడు వీళ్ళది బ్యానర్ ఉన్నది కానీ వీళ్ళు వేలు కాకుండా మీ మీద కోట్లు పెట్టిరంట, నువ్వే చెప్పినావు కానీ మొన్న పెడుతుంటే అంటే మజా వచ్చిన కొద్ది పెట్టిరా ముందే అంత పెడదాం అనుకున్నారు వాళ్ళు? ముందే ఆయన ఈ సినిమా తీస్తున్నప్పుడే ఈ కాన్సెప్ట్ తీయాలంటే మనం చిన్నగా వద్దు, ఇది ఓటీటీ సినిమా కాదు, థియేటర్కి చేస్తున్నాం. సో దీంట్లో పెద్ద ఫైట్లు ఉండాలి, పెద్ద సెట్లు ఉండాలి, పెద్ద క్యాస్టింగ్ ఉండాలి అని ముందే డిసైడ్ అయ్యాక నేను కథలోకి వచ్చా. సో నాకు సంబంధం లేకుండానే వాళ్ళు సినిమా పెద్దగా తీద్దాం అనుకున్నారు. సో అలాగే తీశారు. ప్లస్ ఆయన రషెస్ చూసినప్పుడు ఒక 2-3 స్కెడ్యూల్ చదువుతున్నప్పుడు చూసి చాలా బాగా వస్తుంది, నేను ఎలా అయితే ఊహించుకున్నానో అలా వస్తుందని చెప్పి ఇంకా డైరెక్టర్కి బడ్జెట్ ఫ్రీడమ్ అన్నీ ఇచ్చారు. ఇచ్చినప్పటికీ అతను మాత్రం ప్రమాణం చేసిన 50 రోజుల్లోనే సినిమా తీసి ఇచ్చాడంట. అలాంటి యాక్చువల్లీ ఇలాంటి పెద్ద సినిమా చేయాలంటే మామూలుగా 80, 90, 100 రోజులు షూటింగ్ వరకు పట్టచ్చు. కానీ ప్రొడ్యూసర్ ఖర్చు పెడుతున్నాడు కదా అని అతనితో పెట్టించకూడదు, ఒక బడ్జెట్లోనే అందంగా తీసేవాళ్ళని చెప్పి 50 డేస్లోనే డిజైన్ చేసి రాత్రి పగలు 2 షిఫ్ట్లు షూట్ చేసాం. మామూలుగా సింగిల్ షిఫ్ట్ ఉంటుంది, అలా కాకుండా ఉన్న 50 రోజుల్లో ఒక 40-45 రోజులు మేము డబుల్ షిఫ్ట్లు షూట్ చేసి ఒక 90 రోజుల్లో తీసే సినిమాని 50 రోజుల్లో కంప్లీట్ చేసి ఇచ్చాం. సో ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టిన దాన్ని కూడా మేము న్యాయం చేసామంటున్నాం, డబుల్ కష్టపడి అంటున్నాం. రోజుకి 8 కాకుండా 14 గంటలు కష్టపడి సినిమాని పూర్తి చేసాం. మై టీమ్ టోటలీ హీరో గారు, గాయత్రి సార్, అలీ సార్ నైట్ లేట్ నైట్ ఐ వేక్ హిమ్ అప్ ఫ్రమ్ క్యారవాన్, సార్ కమ్ యాక్ట్ సార్ నా విత్ దట్ ఎనర్జీ దే డూ నో దట్ గివ్స్ ద హోల్ టీమ్, ద కెమెరామ్యాన్, ద హోల్ లైటింగ్ యూనిట్, ఎవ్రీవన్ వర్క్ వెరీ హార్డ్. జ్ఞానవేల్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఆల్రెడీ తమిళ్లో చాలా సినిమాలు తీశారు. ఫస్ట్ టైం తెలుగులో ఒక స్ట్రైట్ సినిమా తీస్తున్నారు, ఆయన స్ట్రైట్ సినిమా తీస్తున్నారు. సో ఆయనకి తెలుగు ఇండస్ట్రీ అంటే సాఫ్ట్ కార్నర్. మొన్న తమిళనాడులో వెళ్ళి ఇంటర్వ్యూస్లో మాట్లాడినప్పుడు కూడా తెలుగు ఇండస్ట్రీని పొగుడుతూ మాట్లాడారంట. సో ఆయనకి ఏంటంటే మన ఆడియన్స్ పైన చాలా ఇష్టం సార్, అక్కడలా కాదు, తెలుగు ఆడియన్స్కి డబ్బింగ్ సినిమా, స్ట్రైట్ సినిమా అలా ఏం లేదు. యానిమల్ లాంటి హిందీ సినిమా వచ్చినా చూశారు, బ్రహ్మాస్త్ర వచ్చినా చూశారు, కేజీఎఫ్ వచ్చినా చూశారు, బెచ్చగాడు వచ్చినా చూశారు. ఏ రాష్ట్రం నుంచి బయట నుంచి వచ్చినా కూడా ఇది మన సినిమా, వేరే సినిమా కాంతార అలాగే యూనో లాంగ్వేజ్కి అతీతంగా, భాషకు అతీతంగా అందరినీ ప్రేమించి చూసే ఆడియన్స్ సార్. సో ఇలాంటి ఇండస్ట్రీలో నేను సినిమాలు తీయాలనుకుంటున్నా, ఇది నా మొదటి సినిమా. సో ఇండస్ట్రీకి నేను చూపిద్దాం అనుకుంటున్నా, తమిళ్లో ఎలా పెద్ద పెద్ద సినిమాలు తీసాను, ఇక్కడ కూడా పెద్దగా తీస్తాను సినిమాలు అని ఆయన ఫిక్స్ అయ్యి ఈ సినిమాని అలా చేశారు. ఆయన అలా ఇలాంటి ఇంత గొప్ప బ్యానర్ మొదటి సినిమా నాతో తీయడం నేను ఖచ్చితంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా హిట్ కావాలని అఫ్కోర్స్ నా కోసం, శామ్ కోసంతో కాకుండా మా ప్రొడ్యూసర్ గారితో కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది హీరోలకి, డైరెక్టర్లకి ఇక్కడ అడ్వాన్స్ ఇచ్చారు. ఈ సినిమా ఆడితే ఇంకొంచెం ఉత్సాహంతో ఇంకా ఎక్కువ తెలుగు సినిమాలు తీస్తారు, స్ట్రైట్ తెలుగు సినిమాలు తీస్తారు. సో మా కోసమే కాకుండా మా ప్రొడ్యూసర్ గారి కోసం కూడా ఈ సినిమా ఒక గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.